సెలబ్రేట్ చేసుకున్నా. ఫస్ట్ కేక్ కటింగ్ తో స్టార్ట్ చేసాం అండ్ వాళ్ళిద్దరికి సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసా. మా అమ్మకైతే గుర్తుండిపోయేలా మంచి మెమొరీ ఫ్రేమ్ అయితే ఇచ్చాను. అది మా ఇద్దరు అమ్మమ్మలతో కలిపి ఉన్నది. వాళ్ళ ముగ్గురు ఎప్పుడు ఏ ఫోటో తీసుకోలేదు. ఇది మా మమ్మీకి బెస్ట్ మెమొరీ అవుతుంది అనుకుంటున్నాను అండ్ మా మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నెక్స్ట్ మా పిన్ని వాళ్ళ మదర్ రీసెంట్ గానే చనిపోయారు. సో ఆవిడ ఫోటోతో మాట్లాడుతున్నట్టు ఏఐ వీడియో ఎడిట్ చేసి సర్ప్రైజ్ చేశాను. చిన్ని ఎలా ఉన్నావురా? నేను బాగా గుర్తొస్తున్నానా? నన్ను తలుచుకుని నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు. కానీ నేను ఎక్కడికి వెళ్ళలేదు, నీ పక్కనే ఉన్నాను, నిన్ను చూస్తున్నాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. నిన్ను వదిలిపోయినందుకు క్షమించు తల్లి. నా చివరి రోజులో నన్ను పసి బిడ్డలా చూసుకున్నావు, కాని మడ్రీ నీ కడుపున బిడ్డలా పుట్టి నీ రుణం తీర్చుకుంటా. వెళ్ళి వస్తా చిన్ని. మా అమ్మమ్మ వీడియో చూడగానే మా పిన్ని చాలా ఎమోషనల్ అయిపోయారు. ఈ మదర్స్ డే కి ఇంతకు మించిన మంచి గిఫ్ట్ నేను ఇవ్వలేను అనిపించింది. ఈ ఇయర్ సెలబ్రేషన్ అయితే సింపుల్ గా హ్యాపీగా జరిగిపోయింది. మళ్ళీ ఇలాంటి మంచి మంచి వ్లాగ్స్ తో మీ అందరి ముందుకి వస్తాను. వీళ్ళు చూడండి కేక్ కోసం కొట్టుకుంటున్నారు. ఇంకా డోంట్ ఫర్గెట్ టు లైక్.